ఈరోజు మనము ఆలుగడ్డ పుదీనా కర్రీ చేసుకుంటున్నాము. స్టవ్ వెలిగిద్దాం, కడాయి పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసుకున్న దానిలో కొంచెం ఆయిల్ ఎక్కినాక ఆనియన్ బ్రౌన్ కలర్ అయినాక ఆలుగడ్డ అది కొంచెం ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఫ్రై అవ్వాలి, బాగా కలుపుతూ ఉండాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత తెరిచి మళ్ళీ ఫ్రై చేస్తూ ఉండాలి. అలా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్లా ఫ్రై అవ్వాలి, కలుపుతూ ఉండాలి. దానిలో కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాము. ఒక గుప్పెడంత పుదీనా యాడ్ చేసుకోవాలి. అప్పుడు స్మెల్ మంచిగా దాని ఫ్లేవర్ తెలుస్తుంది. కొంచెం కరివేపాకు అది మిక్స్ చేసుకుందాము. ఇది పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇంట్లో రెడీ చేసుకుంది. అది కొంచెం కలుపుకొని టమాటా యాడ్ చేసుకుందాం. దాంట్లోకి టమాటా యాడ్ చేసుకొని దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. టమాటా తర్వాత జీరా పౌడరు, తర్వాత తగినంత సాల్టు, ధనియా పౌడరు, కారం తగినంత అంతే. 2 మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా కలుపుకొని ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆలుగడ్డ టమాటా పుదీనా కర్రీ రెడీ. కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు దాన్ని అక్కడ ఉంచి గరం మసాలా, దాన్ని మిక్స్ చేసుకొని కొంచెం చుట్టూరుగా అంతా కలుపుకోవాలి, అంతా కలిసేలా అలా బాగా కలుపుకొని మస్తు ఉంటుందండి ఆ కూర. అలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడు, పుదీనా, కస్తూరి మేతి, టమాటా మస్తు ఫ్లేవర్ వస్తుంది. అలా మీరు కూడా రెడీ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఓన్లీ 2 నిమిషాలు అయిపోయిందండి. కూర రెడీ అయిపోయింది. అంతే, సర్వింగ్ బాగా తీసుకోవాలి. చూడండి, ఆలుగడ్డ టమాటా పుదీనా కర్రీ రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.